సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. షలోం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ఆది కాండము 9వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చదువుకుందాం. ఆది కాండము 9వ అధ్యాయము 7వ వచన భాగం. మీరు ఫలించి అభివృద్ధి నందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. ఈ యొక్క మాటల్లో చూస్తే గనక మరి తండ్రి అయిన దేవుడు నోవాహును, అతని కుమారులను, కుటుంబమును ఆశీర్వదించి ఆ యొక్క నీటి, ఆ యొక్క తుఫాను, ఆ యొక్క వరద నుండి, జల విపత్తు నుండి వారిని రక్షించి మరి వారిని అభివృద్ధి నొందండి, మీరు మరి సమృద్ధితో ఉండాలని వారిని దీవించినట్లుగా మరి మనం ఇక్కడ చూస్తున్నాం. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడి, అంటే జాతిని విస్తరించాలని మరి దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నట్లుగా అనుకుంటున్నాము. అయితే తండ్రి అయిన దేవునికి మనం అందరం కూడా చాలా స్పెషల్ కదండి. ఎందుకంటే మనల్ని కూడా స్వయంగా ఆయన చేతులతో, ఆయన యొక్క పోలికలో, ఆయన స్వరూపంలో మనల్ని చేసి ఆయన జీవాయువును ఊదాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తం మనిషి ఎడల ఎప్పుడూ కూడా ఒక మంచిని కోరుకునేది. ఆయన చిత్తం అంతా కూడా మనమందరం కూడా సంతోషంతో, సమాధానంతో, క్షేమం కలిగి ఉండాలని, అభివృద్ధి పొందాలని, విస్తరించాలని ఆయన కోరుకుంటున్నాడు. అదే ఆయన చిత్తం, ఆయన వాంఛ. ఇదే మాటను ఆది కాండంలోనే 1వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకుని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పిన. ఎవరితో? ఆదాము హవ్వలతో చేసిన వాగ్దానం. ఇక్కడ ఆదాంతో చెప్పిన మాటే, అక్కడ నోవహుతో చెప్పిన మాట. రెండు కూడా మీరు అభివృద్ధి చెందాలి, ఫలించాలి, విస్తరించాలి, మీ సంతానము ఈ భూమి అంతటి కూడా విస్తరించాలని దేవుని యొక్క చిత్తము. మనందరం కూడా ఆయన కుమారులు, ఆయన పిల్లలము. మనము కూడా మన బిడ్డల ఎడల ఏ విధంగా కోరుకుంటామండి? వారు చక్కగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం పొందుకోవాలి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, చక్కని మరి వివాహం చేసుకుని కుటుంబంను విస్తరించాలని, మన సంతానం ఇంకా 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 అభివృద్ధి చెందని మనం కోరుకుంటాం కదా. తండ్రి యొక్క చిత్తము కూడా మనందరి ఎడల అదే ఆయన కోరుకుంటున్నాడు. మనందరం కూడా అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. మనము యొక్క ఆత్మీయ స్థితిలో దేవుని యొక్క సన్నిధులు మనం దినదినము కూడా బలపడుచు ఆయనకు దగ్గర అవ్వాలి, ఆయనతో స్నేహం చేయాలి, ఆయనతో సహవాసం చేయాలి. అదే ఆయన కోరుకున్నాడు. మనం అంటే విస్తరించి మరి అభివృద్ధి చెందేసి ఇష్టారాజ్యంగా బ్రతకమనండి, అది కాదు ఆయన చిత్తం. మనం అభివృద్ధి చెందాలి, ఆయన కనికరమును, ఆయన ప్రేమను, ఆయన దయను పొందుకోవాలి, ఆయనతో కలిసి సహవాసం చేయాలి, ఆయన బిడ్డలుగా ఆయన పోలిక చొప్పున ఆయన యొక్క ప్రేమను ధరించుకొని మనం కూడా బ్రతకాలి. అదే కోరుకున్నాడు. ఆయన చిత్తం అదే. మనందరం కూడా సంతోషము, క్షేమం కలిగి, పాపము లేని వారిగా, నీతి కలిగిన వారిగా, యథార్థత కలిగిన వారముగా, విరిగి నలిగిన హృదయం కలిగిన వారుగా ఉండాలని తండ్రి కోరుకున్నాడు. కాబట్టి తండ్రికి మనలో ఉన్న ఆ ఆకాంక్షను నెరవేర్చేవారముగా మనందరం కూడా అభివృద్ధి చెంది ఆత్మలో బలపడి ఆయన చిత్తమునకు తల ఉంచి ఆయన యొక్క కనికరమును పొందుకుందాం. అట్టి కృప తండ్రి అని దేవుడు మనందరికి దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుల మమ్మల్ని కన్న తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, మా ఎడల నీకున్న వాంఛను ఈరోజు తెలియజేశారు. మేమందరం కూడా అభివృద్ధి పొందాలని, నీతి న్యాయం కలిగి నడుచుకోవాలని, నాయనా నీ వాక్యానుసారమైన జీవితంను జీవించాలని, నన్ను మేము విస్తరించాలని తండ్రి మీరు కోరుకున్నారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఆశీర్వాదం బట్టి, మేలును బట్టి వందనాలు ప్రభువా. అట్టి కృపను మేము అందరము కలిగి నాయనా నీ చిత్తమును నెరవేర్చేవారముగా, నాయనా నీ కనికరము పొందుకునే వారంగా మేము ఉండే కృపను దయచేయమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు.